మూడు విషయాలు. మన దేవస్థ ఎందుకు వస్తున్నాము కదా, మనం ఎలా వస్తున్నామో వచ్చి మనం ఏం చేస్తున్నాము గత వారంలో మనం నేర్చుకున్నాం. అయితే ఆ వాక్యం జ్ఞాపకం చేసి నేను ఈరోజు ఆ యొక్క 11వ అధ్యాయం ముగింపులకు వెళ్ళిపోతాను. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో మనం ఉన్నాం కదా. 22వ వచనం అంటాడు కదా, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులరా. అందులో ఆ సమస్తమైనటువంటి జనుల్లో, జనాంగంలో నువ్వున్నావు, నేనున్నాను, మనమందరం ఉన్నాం, లోకంలో ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు. అయితే యేసు క్రీస్తు ప్రభు యొక్క పిలుపు విని ఎవరైతే వస్తారో, ఆయన మీద భారాన్ని వేస్తారో వారికి మాత్రమే ఏం దొరుకుతుంది? విశ్రాంతి దొరుకుతుంది. వారు మాత్రమే సమాధానం దొరుకుతుంది కదా. దేవుని ఎందుకు రాకుండా, దేవుని పిలుపు వినకుండా, దేవుని మాట ప్రకారం చేయకుండా విశ్రాంతి పొందలేము, సమాధానాన్ని పొందలేము. మన జీవితంలో దేన్ని కూడా మనము పొందుకోలేము. కాబట్టి దేవుడి సన్నిధికి వస్తూ కూడా మన భారాన్ని మనమే మోసేవారికి ఉండకూడదు. గమనించాలి. ఆయన అన్నాడు, నీ భారం యెహోవా మీద మోపు, ఆయన నీ ఆదుకుంటాడని చెప్పాడు. ఆయన దేవుడి మీద మనం మన భారాన్ని వెయ్యాలి కదా. కష్టం వచ్చిందని మనం దేవుడిని నిందించే వారికి ఉండకూడదు. బాధ కలిగిందని దేవుని మనం బాధ పెట్టే వారికి ఉండకూడదు కదా. ఏ కీడైనా ఏ కీడైనా చివరిగా మనకి దేవుడు మేలుకరంగానే చేస్తాడు అనేది యోబు భక్తులు అంటాడు కదా. నీ భక్తి నీకు వాక్యం చూడండి ఒకసారి. యోబు గ్రంథం, ఆ మాట ఎందుకు జ్ఞాపకం వస్తూ ఉంది. యోబు గ్రంథంలో నుంచి ఆ వాక్యం తీసి చదువుతాం మనం. ఎందుకంటే నిరాశ నిస్పృహల్లో మనం ఉంటూ ఉంటాం. అటువంటి సమయాల్లో దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈయనమండి దొరికింది. 4వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. 4వ అధ్యాయం 6వ వచనం. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? చాలా ముఖ్యమైన మాట ఇది. ఇది గమనించాలి ప్రతి ఒక్కరు కూడా. నీ భక్తికి ధైర్యం పుట్టించాలి. అర్థమైందా? ఏదైతే క్రీస్తు పట్ల విశ్వాసం కలిగి ఉన్నావో, భక్తి కలిగి ఉన్నావో, అది నీకు ధైర్యాన్ని కలిగించేదిలా ఉండాలి ప్రతి బయట. తర్వాత అన్నాడు, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? నిజమే, యథార్థంగానే ఉన్నాడు, భక్తి కలిగి ఉన్నాడు. ఏమండి, ఉపద్రవాలు ఎన్ని వచ్చి మీద పడినా ఒకటే మాట, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. దేవుని చేత మనం మేలుడు అనిపించుదమా, కీడును అనుకుంటుందా కదా. ఏమండి, ఈ మంచి చెడులు, కష్ట సుఖాలు ఇవన్నీ కూడా మన జీవితాలలో ఎవరి సమపాలలో కలిసి వెళ్తేనే జీవితానికి మాధుర్యం ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఏమండి, లేకపోతే చప్పగా వ్యర్థంగా ఏమండి పరిస్థితులు ఉంటాయి. కష్ట సుఖాలు మన జీవితంలో ఉండాలి, ఒడిదుడుకులు ఉండాలి. ఎందుకంటే దాని ద్వారా దేవుని యొక్క గొప్పతనం, ఆయన ఔన్నత్యం, ఆయన యొక్క ప్రేమ మన పట్ల చూపించినటువంటి గొప్ప కృపను మనం జ్ఞాపకం చేసుకోగలుగుతూ ఉంటాం. లోతైనటువంటి ఆత్మీయ జీవితంలోనికి, ప్రార్థన జీవితంలోకి అప్పుడే మనం వెళ్తాం. ఏమండి, పరిస్థితులన్నీ బాగున్నాయి అనుకోండి, ఏ కష్టం బాగాలేదు. ఇప్పుడు చూడండి, నేను ప్రార్థించడానికి వెళ్ళినప్పుడు ఆ గృహం చూశాను, పూర్తిగా కాలిపోయింది అది. ఏమండి, ఆయన అక్కడే, తల్లిదండ్రులు అక్కడే ఉన్నారు వాళ్ళు. ఆయన అన్నాడు, ఇంచుమించు 2 ఫ్యాన్ దగ్గర పెట్టి పడుకున్నానండి, చాలా నిద్రలోకి వెళ్ళిపోవాలి పనిచేస్తున్న అలసట మీద. కానీ ఎందుకో నాకు మెరుగు వచ్చేసి చూస్తే ఇల్లు తగలబడిపోతా ఉంది. భార్య నా కుమారుని తీసుకుని బయటకు వచ్చేసాను. ఆ గ్యాస్ సిలిండర్ ఒకటి, ఆ టీవీ పెట్టి బయటకు వచ్చేసాను. అలా మేము వచ్చేం లేదు, పైనుంచి ఆ రూఫ్, ఆ పైకప్పు అలా పడిపోయింది అని చెప్పేసి అన్నాడు ఆయన. గమనించండి పిల్లరా, దేవుడు మన పట్ల ఎన్నో గొప్ప మేలు చేస్తున్నాడు. కేరళ తీసుకోండి, ప్రస్తుతం కేరళ భయంకరమైన పరిస్థితిలో ఉంది. ఏమండి, ఏటేటా ఏదో వస్తా ఉన్నాయి పరిస్థితి, విపత్తులు, కొంత నష్టం కలుగుతాం. కానీ ఈసారి చూసుకుంటుంటే ఒక 4 గ్రామాలు అసలు కనిపించుకోలేదు. దారుణమైన పరిస్థితి పిల్లగా. ఏమండి, వారికంటే మనం గొప్పవాళ్ళమో, మంచివాళ్ళమో, ప్రార్థనాపరులమో, త్యాగభరితులమో అని కాదు, కానీ దేవుని కృప మన ఎడతెగక నిలుస్తుంది కనుక మనం నిర్మూలము కాకుండా వాళ్ళు అంటున్నాడు దేవుడు. కాబట్టి మనం దేవుడు ఎంతగానో స్తుతించాలి. బ్రతికుంటే
జీవించవచ్చు, కానీ చనిపోతున్న మేము చేయలేం. మరి అటువంటి భయంకర పరిస్థితుల్లో ఏమండి అసలు ఆ రాళ్ళు ఆ పర్వత కొండ చెల్లి విరిగి ఆ రాళ్ళు దొరికి నుంచి కారు పెడితే కారు తునకలైపోయింది, కారు కనిపించలేదు. దిబ్బలో మనుషులు దేహాలు కలపరాలు అయ్యి ఆ భయంకర పరిస్థితుల్లో ఉన్నాయి. అసలు నామరూపలేని కొన్ని గ్రామాలు. కానీ దేవుడు మనల్ని కాపాడుతున్నాడు, ఆయన కృప మనల్ని అనిపిస్తా ఉంది. కాబట్టి కృతజ్ఞత కలిగి ఏమని మనం ఏం చేయాలంటే దేవునికి స్తుతులు చెల్లించాలి, దేవుని కొరకు నమ్మకంగా జీవించాలి. ఎందుకంటే ఆయన మనం పరీక్షిస్తున్నాడు. శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలిగజేయని ఎరిగి శ్రమలందు అతిశయించాలి, సంతోషించాలని బైబిల్ వాక్యం చెప్తుంది. మరి ఫస్ట్ పాప విషయంలో రెండో పాప విషయంలో కూడా ఆ ప్లేసెస్ పడిపోవడం, చాలా బలహీన పరిస్థితులు వెళ్ళిపోవడం. దేవుడు అమ్మ ఇదిగో ఆడబిడ్డని బాధపడుతున్నావా, కుమారుడిని బాధపడుతున్నావా, ఇదిగో నేను నిశ్చయమాన్ని ఇచ్చాను అంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం. చెల్లి నవ్యే కాదు, మనందరి జీవితాల్లో కూడా దేవుడు చేస్తున్న మేలు మనం గుర్తించలేకపోతున్నాం, గ్రహించలేకపోతున్నాం. పిల్లరా మనం అనుకున్నది కావాలని అనుకుంటాం, కానీ దేవుడు దానిపై శ్రేష్టంగా చెప్పడానికి దేవుడు ఇష్టపడతా ఉంటుంటాడు. కాబట్టి మరి ఈరోజు మనం వెళ్ళిపోతున్న వర్తమానం ప్రయాసంతో భారతం జీవితం గడుపుతూ ఉంటే నిన్నే పిలుస్తున్నాడు దేవుడుగా. నిశ్చింత యావత్ నా మీద నేను మీ భారం తీసేస్తాను, నీకు శాంతిని సమాధానాన్ని ఇస్తాను దేవుడు అంటున్నాడు. అది మన గత పాఠంలో మనం విన్నాం పిల్లరా. ఆ యొక్క మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో. ఇప్పుడు 29వ వచనాన్ని చూద్దాం, 30వ వచనం చూద్దాం. అధ్యాయాన్ని మనం ముగించుకుందాం. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా ఎంత నేర్చుకోనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏమైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి అంటున్నాడు. చూడండి, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. దేవునికి స్తోత్రం. ఆయన ఎవరంటండి? సాత్వికుడు, దీన మనస్సు గలవాడు. రెండు బిరుదులు చక్కగా ఇవ్వబడ్డ పేర్లు. భూలోకంలో మిక్కిలి సాత్వికుడు అని యేసయ్యే ఒకరి గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఒక ఆయన గురించి. ఎవరి గురించి? నీ గురించా, నా గురించా? ఎవరి మన గురించి ఆయన సాక్ష్యం ఇచ్చాడా? మిక్కిలి సాత్వికుడు నా కుమారుడు, ఈ భూమి మీద మిక్కిలి సాత్వికుడు అని ఆయన ఒకరి గురించి సాక్ష్యం ఇచ్చాడు. బైబిల్లో చూస్తాం, చాలా మంది భక్తులు ఎడల దేవుడు తన కృపను చూపిస్తూ వారికి ఉన్న విశ్వాసాన్ని బట్టి, వారి ప్రార్థన జీవితాన్ని బట్టి, వారి భక్తిని మెచ్చి దేవుడు వారికి గొప్ప సాక్ష్యం వారి పక్షాన్ని పలుకుతా ఉన్నాడు. భూమి మీద మిక్కిలి జనులందరిలో మిక్కిలి సాత్వికుడు అని చెప్పేసి ఆయన ఎవరి గురించి మాట్లాడాడు? ఎవరి గురించి? అరే మోషే. మోషే గురించి మాట్లాడుతున్న మాట మిక్కిలి సాత్వికుడు. అటువంటి మోషే కూడా కోపం వచ్చిందండి కదా. కోప సాధారణ అందరికి వస్తారు కదండి. బైబిల్ ఏం చెప్తుంది? కోపపడుడి కానీ పాపము చేయకుడి. కోపం అనేది మన జీవితంలో వస్తూనే ఉంటది కదండి. నేను ఎప్పుడు కోపలేదండి అన్నాడు అన్నారు ఇక్కడ. నా జీవితంలో కోపమే లేదండి నాకు. నేను చాలా దీనుణ్ణి, సాత్వికుణ్ణి, దీర్ఘశాంత కలిగిన వాడు నేను, నా కోపంటూ లేనే లేదు అన్నవాళ్ళు ఎవరన్నా చేత దగ్గర ఉన్నారా? ఎవరు ఉన్నారా అంటే ఇక్కడ ఎవరు కనిపించట్లే. ఇక్కడ నేను కూడా చాలా కోపడ్డా, నాకు అటువంటి జాగ్య రోగం నాకు ఉంది. సరే, అయితే భూమి మీద మిక్కిలి ప్రజలందరిలో మోసే సాత్వికుడు అంటున్నాయి. మోషే కంటే సాత్వికుడు నా యేసయ్య. దేవునికి స్తోత్రం. ఎందుకు మాట చెప్పే తెలుసా? మోషే సాత్వికుడు యేసయ్య సాక్ష్యం ఇచ్చిన తర్వాత మనం తీసుకుంటే ఆయన సేన పర్వతం మీద ఉన్నాడు. 4 దినాలు 4 రాత్రులు అంటున్నాడు ఆయన. గమనించండి, ఆయన రావడం ఆలస్యం అయిపోయింది. ఈ లోపు కింద ప్రజలకు వచ్చేసింది కలవరం. ఈ మోషేనోడు ఏమైపోయాడు? ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఏమైపోయాడు నాకు తెలియట్లేదు. ఆహారంతో మాట్లాడుతారు వాడు. పక్కన యెహోషువ ఉన్నాడు, ఆహారంతో మాట్లాడుతుంది. నీ తమ్ముడు ఏమైపోయాడు? ఎక్కడికి వెళ్ళిపోయాడు? వస్తాడా రాడా? మేము ఎక్కడికి వెళ్ళాలి? మాకు ఎందుకు ఇక్కడ తీసుకొచ్చాడు? ఐగుప్తులో బాగుండేది కదా, ఎందుకు తీసుకొచ్చి అరణ్యం మమ్మల్ని పడేసారు ఇక్కడ? మా తినడానికి ఏం లేదు, త్రాగడానికి ఏం లేదు అని చెప్పేసి వాళ్ళలో వాళ్ళు ఏమంటే సాగడం. ఈ జాగ్యం చాలా మంది ఉంటుందండి. నేను అమ్మని గట్టిగా మాట్లాడిన వీళ్ళు చెవులు కొనుక్కుంటా ఉంటారు. కొంతమంది ఉన్నారటువంటి పరిస్థితులు ఉన్నాయా?
సనగడం చాలా ప్రాపమండోయి, భయంకరం. కుష్టి తెచ్చుకున్నారు. మిరియం అని తెలుసు కదా, సరుగుతా ఉంది అన్న ఆ తమ్ముడు మోషే మీద అక్క, తమ్ముడి మీద అక్క సరుగుతామంటే, అరే నా సేవకుడి మీద సరుగుతామని చెప్పేసి దేవుడు మిరియం కృష్ణుడు ఇచ్చేసాడు. కాబట్టి ఎప్పుడు కూడా సనగడం అనేది మంచిది, కానీ ఎవరి మీద కూడా సనగకూడదు. సేవకుల మీద సనగకూడదు, విశ్వాసం మీద సనగకూడదు, నీ భర్త మీద సనగద్దు, నీ భార్య మీద సనగొద్దు. అర్థమైందా? గమనించాలి, సనుగుడు ప్రమాదకరమైంది. ఇక్కడ మోషే విషయం తీసుకుంటుంటే మోషే చాలా కోపం చేసింది. మోషే లేడు, రాలేదు, దేవుని దగ్గర ఉన్నాడు. ప్రజలందరూ చూసి ఇక లేడు, మాకు దేవుడు కావాలి అని చెప్పేసి వారి చెవులు ఉన్న పోగులని కూడా ఎవరి ఆ ముక్కుల కమ్మలని తీసేసి వాటన్నిటి తీసుకొచ్చి ఆహారం ఇచ్చి ఆ నీళ్ళు వేస్తే దూడ బంగారు దూడ పైకి వచ్చింది. ఇదిగో ఇశ్రాయేలు విను, ఇదే నీ దేవుడు అని చెప్పేసి అక్కడ భయంకర విగ్రహాలు ప్రారంభమైంది. ఇప్పట్లారా మోషే పైన చూస్తా ఉన్నాడు. దేవుడు ఇచ్చాడు పదాజ్ఞల్ని, ఎవడి చక్కగా ఇచ్చాడు, రాతి పలుకులు ఇచ్చాడు, నియమ నిబంధనలు ఇచ్చాడు. నువ్వు ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో దేవుడు మన కోసం నియమాలు పెట్టాడు. మనం ఏం చేస్తున్నామంటే ఆ యొక్క ఆజ్ఞలు మీరి, ఆ యొక్క ఎవడి హద్దులు మీరు ప్రవర్తించే వరకు మనం ఉంటాం. కోపము కట్టలు తెచ్చుకుంటూ మనకు వచ్చేస్తా ఉంటారు. ఎవడి అసలు ఆలోచించం. ఒకసారి నా జీవితం జరిగిన చెప్తాను మీకు. ఏమండి దాంట్లో నా ఫాల్ట్ ఏం లేదు. ఏలూరులో పాస్టర్స్ మీటింగ్ లో ఉన్నాను. అప్పుడు నేను ఇక్కడ రాలేదన్నమాట, ఏలూరు పని చేస్తా ఉంటే అప్పుడు గమనించండి పిల్లరా, ఎవరు మెడిసిన్స్ తెమ్మన్నారు, కానీ ఎవరికో చెప్పారు పలానా పాస్టర్ మీ దగ్గర ఉన్నారు కదా, ఆయన మీ దగ్గరికి వస్తున్నారు కదా, ఆయనకి మందులు ఇవ్వండి, ఆయన తెచ్చి మాకు ఇస్తారని చెప్పేసి ఆయనకు చెప్పుకుంది. ఆ విషయం ఆయన కాదని తెలుసు. ఆయన చెప్పింది, ఆయన ఏం చేయాలి, అయ్యా ఇదిగో మీరు మరలా వెళ్తున్నారు కదా, ఈ మెడిసిన్స్ పడికలు ఆవిడకి ఇచ్చాయని చెప్తే నేను పట్టుకు తప్పు తీసుకురావడం నాకు తప్పవుతుంది. నాకు చెప్పలేదు, నాకు తెలియదు. జన విషయం ఏంటంటే ఆమెకు మాకు దగ్గర దగ్గర బంధువే. ఆమె ఏం చేస్తుందంటే వాస్తవం తెలియకుండా ఎవరి మెడిసిన్ అడిగిందని, మందులు ఏంటని అడిగాను, అంతే కదా, నాకు తెలియదు కదా. అప్పుడు వెంటనే చాలా సీరియస్ అయిపోయింది. నేను ఆశ్చర్యపోయాను, అరే ఏమైంది ఇంతకి. నేను వెంటనే అతను కాల్ చేశాను, అయ్యా మీరు నాకు మందులు ఇచ్చానంటే ఇవ్వలేదండి. ఆమె చెప్పిందండి, నాకు ఇమ్మందండి, మరి ఎందుకు ఇవ్వలేదంటే, నాకు ఎందుకు చెప్పలేదంటే చెప్పలేదండి. దాంట్లో నా ప్రమేయం ఫాల్ట్ లేదు, కానీ నన్ను నా మీద కోపం, నాకు బాధ కలిగింది, చాలా కోపం వచ్చింది. కానీ సేవకుడు మన విషయం మర్చిపోతాన ఆలోచనకు వచ్చింది, కంట్రోల్ చేసుకున్నా. తర్వాత సత్యం అని తెలిసింది, అయ్యా నన్ను క్షమించాను, అసలు మీకు ఆ విషయం తెలియదట అని చెప్పేసి. ఎవరు కొంతమంది ఆ విధంగా దురుసుగా ప్రవర్తిస్తారు, వాస్తవం తెలుసుకోరు, వెంటనే తమ మూఢత్వాన్ని కనబరుస్తూ ఉంటారు. కానీ గమనించిన మోషే కూడా వాడు జరుగుతున్న పరిస్థితి చూసి తట్టుకోలేక ఎవడి ద్రోహులారా అని పిలిచాడు. ఆ రాతి పలకలైన బండకేసి కొట్టేశాడు. ఎవడి కొన్ని సంగతులు జరిగాయి. ఫలితంగా ఆయన ఆ పిస్కా పర్వతం మీద నుంచి మాత్రమే కనాను చూశాడు, కానీ కనానులో ప్రవేశించలేకపోయాడు. ఇశ్రాయేలు ప్రజలను విడిపించి నడిపించి కనానులో ప్రవేశించాల్సిన మోషే కనానులో ప్రవేశించలేకపోయాడు. అర్థమైందా? కోపం ఆ విధంగా మనల్ని ఏం చేస్తుందంటే ఎవరి దైవాశీర్వాదం మనల్ని దూరం చేస్తుంది. దేవునికి స్తోత్రం. గమనించండి, కోపపడుడి కానీ పాపము చేయకూడని వాక్యం చెప్తుంది. మోషే విషయంలో కోపపడ్డాడు, కానీ మోషే కంటే సాత్విక నాయస్, ఎందుకంటే ఆయన ప్రాణాన్ని పెడుతూ కూడా సహించాడు. దేవునికి స్తోత్రం. ఆయన అన్నాడు, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనక మీ మీద నా కాడి ఎత్తుకున్నాయిద్దా నేర్చుకోండి. ఏమన్నాడైనా నేర్చుకోనుడి. మనం ఎవరు వాడు అసలు? ఏసీకి 8 మంది శిష్యులు, 12 మంది శిష్యులు. శిష్యుడు అని అర్థమైందని చెప్పాను, గతంలో చాలాసార్లు చెప్పాను. శిష్యుడు అంటే నేర్చుకునేవాడు. దేవునికి స్తోత్రం. మనం నేర్చుకునే వాళ్ళగానే ఉండాలి. నాకు అంత తెలుసు అని మాట్లాడడం వీలు లేదు. ఒకవేళ నువ్వు అన్నావా, నేను అంటాను అది నేనుగా, నువ్వు ఎవరైనా సరే నాకు అంతా తెలుసు అంటే నేనంటాను నీ అంత వెలివాడు మరొకడు లేడని. వాట్ ఐ నో ఈజ్ ఐ నో నథింగ్ అంటాడు. ఎవరు? సోక్రటీస్ ఆయన అన్నాడు, అరిస్టాటిల్ అన్నాడు, మహాజ్ఞాని. ప్లాటో, సోక్రటీస్, ప్లాటో, అరిస్టాటిల్ అనే గొప్ప తత్వవేత్తలు అంటున్నారు. గ్రీసు దేశస్తుడు, వాళ్ళంతా జ్ఞానం కలిగిన గొప్ప సంపన్నుడు. ఆయన అంటున్నాడు, నాకు తెలిసింది ఏంటి అని అంటే నాకేం తెలియదని. ఏమన్నాడు? నాకు తెలిసింది ఏమిటంటే నాకేం తెలియదని. అంత
మనకంత గొప్ప తత్వవేత్తలే మాకేం తెలియదు అంటుంటే మనం అంటా ఉంటాం నాకంతా తెలుసు. మనం మాట్లాడుతూ ఉంటాం. ఆయన అన్నాడు నా ఇద్దరు నేర్చుకోనుడి అన్నాడు ఆయన. మనం నేర్చుకోవాలి దేవుని పాదం చెంత కదా. మనకి తెలిసిన విషయం చెప్తాను మీకు, త్వరగా ముగించేస్తాను. యేసుక్రీస్తు ప్రభువు చేసిన మొట్టమొదటి సూచక్రియ చెప్పండి. నీళ్లను మరి చెప్పేస్తారు మీరు, నీళ్లను ద్రాక్షరసంగా చేయడం. ఎస్, అటువంటి ఫాలోఅప్ ఉండాలి. వెరీ గుడ్, బాగుంది. లేకపోతే తెలియదా చెప్పండి, మీకు తెలుసా అని నేను ప్లాన్ చేయకూడదు సమయాన్ని కదా. నీళ్లను ద్రాక్షరసంగా చేసినటువంటి సందర్భం తెలుసు. ఎక్కడ, ఏ ఊళ్ళో? ఉప్పుళ్ళు కాదు కదా, కానానే ఊళ్ళో మొట్టమొదటి సూచిక జరిగింది. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పానంటే, ద్రాక్షరసం అయిపోయింది, యేసు తలుపు అక్కడ ఉంది, ఆయన వచ్చేమంది ద్రాక్షరసం అయిపోయిందని చెప్పేసి ఆయనతో ఆమె అంది. అప్పుడు ఆయన ఏమన్నాడు, అమ్మా నాతో నీకేం పని, నా సమయం ఇంకాను అంటే సమయం రావాలి. తండ్రి చింత ప్రకారంగా ఆ గడియ, ఆ సమయం దాని ప్రకారం దేవుడు చేస్తాడు. మనం తొందరపడుతూ ఉంటాం, కానీ దేవుడు తన సమయాన్ని చూస్తూ ఉంటాడు. దేవుడికి స్తోత్రం. ఎప్పుడైనా మాట చెప్పాడో తర్వాత మరియ సైలెంట్ అయిపోయింది. ఆవిడ తన శిష్యులతో ఉంది. శిష్యులు తన అన్నమాట ఏంటంటే, ఆయన మీతో చెప్పినది చేయండి. 6 రాజమాలు ఉన్నాయి, అంచుల బట్టి నింపమని చెప్పాడు ఆయన. అప్పుడు ఆమె అంటుంది, ఆయన మీతో చెప్పినది చేయుడి అని.